కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం 6వ నెలలో ప్రవేశించాం కదా. దేవుని మహాకృపను బట్టి దేవుడు 5 నెలలు తన ఉచితమైన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి ఈ 6వ నెలలో ప్రవేశపెట్టి ఉన్నాడు. ఈరోజు గొప్ప వాగ్దానము, నేను దేవుని నమ్ముచున్నాను, నేను దేవుని నమ్ముచున్నాను. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. నేను దేవుని నమ్ముచున్నాను. చాలా విషయాల్లో మనము ఈ కాంప్లిమెంట్ చెప్తా ఉంటాం. అంటే కామెంట్ కాదు, అంటే వినడానికి బాగుంటుంది, కానీ అది కామెంట్గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే, నమ్ముచున్నాను అన్నదానికి భావం ఏంటంటే ఇంగ్లీష్లో బిలీవ్ అంటారు, కానీ చాలా చోట్ల విశ్వాసము ఫెయిత్ అంటారు. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే విశ్వాసము అంటే నువ్వు నమ్మేది, ఫెయిత్ బిలీవ్ నమ్మకము అంటే నిన్ను ప్రజలు నమ్మగలిగిన స్థితిలో ఉండడం. అంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే, నీ నమ్మకము విశ్వాసం అయితే నిన్ను నమ్మడము నమ్మకంగా ఉంటుంది. ఎలాగా? ఒక్క మాటలో ఎలా నేర్చుకోవచ్చు? ఉండండి. పూర్తి విషయం ఏముందంటే, అయ్యలారా ధైర్యము తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయ్యలారా ధైర్యము తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అంటే ఇక్కడ దేవుని నమ్మడానికి కారణం ఏంటంటే, అతనికి అనగా పౌలుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఏంటంటే, నీవు ఖచ్చితముగా సాక్ష్యము చెబుతావు నా కోసము అని చెప్పి అక్కడ అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఎందుకంటే కైసరు ఎదుట నీవు నిలవబడవలసింది. కైసరు ఎదుట అంటే చాలాసార్లు మనము దేవుడు ముందుగా కొన్ని విషయాలు జరగబోయేవి చెప్తాడు, కానీ మనము జరుగుచున్న దాని మీద మనసు పెడతాం. కానీ దేవుడు నీ యొక్క అంతము ఎరిగిన దేవుడు కనుక, ఆ యొక్క కార్యము ముగింపు దేవుని చేతుల్లో ఉంది కనుక ఆయన మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. నేనే ఆది, నేనే అంతము, ప్రారంభము నేనే, ముగింపు నేనే. ఈ వచనము ఇంగ్లీష్లో కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్ ఈ విధంగా ఉంది. Cheer up, I am sure that God will do exactly what he promised. ధైర్యం తెచ్చుకునండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఏమి వాగ్దానం చేశాడు. అంటే ఇప్పుడు వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు. కారణము దేవుణ్ణి నమ్మడము అంటే ఆయన మాటని నమ్మడం. ఆయన మాట ఇచ్చుకొట్టు వాక్యము. ఇప్పుడు వాక్యము శరీరధారి కావడం అంటే ఒక మాట వెలుగుగా మారింది, అంటే చీకటిని వెలుగుగా మార్చింది. రైట్? అంటే ఇప్పుడు చీకటి ఉంది కదా, మనం లైట్ వేస్తున్నాం, దీన్ని సైన్స్ అంటారు. అయితే 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 ఇది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కాదు నేను చెప్పేది. అంటే చీకటిని సడన్ గా నీవు వెలుగు వచ్చేటట్లు మార్చడం ఉంటుంది, అది కాదు. బహుశా చిమ్మ చీకటిలో ఉన్నావు, కనీసం కొంచెమైనా వెలుగు లేదు, నీకు ఏదైనా చిన్న పని అవసరమైనది, అక్కడ నీకు వెలుగు కావాలంటే దేవుడు బహుశా మినుగురు పొరుగును పంపొచ్చు. బహుశా దేవుడు ఎక్కడో వెళ్ళిపోతున్న ఆ లైట్ నీ మీద పడవచ్చు. ఇలాగా చాలా విషయాలు దేవుడు చేయగలడు. కానీ అది కాదు. అంటే ఒక మనిషిలో ఉన్న చీకటిని, ఆ మనిషి బ్రతుకు ఇంకైపోయింది, నేను చీకటిలోనే నా జీవితం గడిచిపోతుంది అనుకున్న మనిషికి వెలుగులోనికి నడిపించుటకు, ఆ చీకటిలో ఇంకా వారి జీవితాలు అయిపోయినవి అనుకున్న వారికి వెలుగుని ప్రకాశింపచేసి ఆ చీకటి గొంతులో నుండి లేపువాడు దేవుడని, చీకటిని వెలుగుగా చేయువాడు దేవుడని, అంధకారంలోంచి వెలుగు కలుగును గాక అని నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన నోటి మాట చాలని. ఇది ఇక్కడ సందర్భం. అంటే మన జీవితాల్లో నమ్మకము అంటే ఏదైతే మనం నమ్ముచున్నామో అది జరిగిన తర్వాత చూచి నమ్మగలిగేది. అంటే జరిగిన తర్వాత దాన్ని నమ్మకము అని ఎలాగంటారు? ఖచ్చితంగా జరిగిన తర్వాత నమ్ముతుంది, అక్కడ హేతువు ఉంది, కారణం కనుక నమ్ముచున్నాం. కానీ ఒకవేళ అది జరిగే వరకు కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది,
నా దేవుడు నాకు చెప్పాడు. ఎగ్జాంపుల్కి మనము ఈ వాక్యం నేర్చుకోవడానికి మొట్టమొదట నమ్మకానికి హేతువు ఏంటి అని మనం ఆలోచిస్తే 2 రకాల మైండ్లు మనలో ఉంటాయి. ఒక మైండ్ సైన్స్, రెండో మైండ్ కాన్సైన్స్. అంటే ఒక మైండ్ మన ముందు కనబడుతున్న విషయాలు ఏది తాకితమో, ఏది చూచి కనుగొంటుమో, నిదానించి పరిశోధించి తెలుసుకుంటుమో, ఇది అనుదినము వాడుకునేది సైన్స్. అంటే నీవు దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నావు, అది నీకు ఉపయోగపడుతుంది. కానీ కాన్సైన్స్ అంటే నీ అంతరంగము, అంతరంగంలో ఉండేది ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, ధైర్యము, భయము, దుఃఖము, ఆందోళన. అంటే నీ అంతరంగములో వీటికి ఆ స్థితిని మార్చగలిగిన వాడు అని నమ్మకం ఎలా కుదురుతుంది? కనుక చాలా విషయాల్లో మనము బయట కనబడుతున్న పరిస్థితులని నమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే కారణము వెతకడానికి, హేతువు. రీజనింగ్ అంటే ఎందుకు రీజనింగ్ వెతుకుతున్నాము, అది ఏ విధముగా జరుగుతుంది, ఎనాలిసిస్. కనుక చాలాసార్లు ఈ ఎనాలిసిస్ వలన మనకి పెరాలిసిస్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే అది మన ఊహకు మించి మన అనలైజేషన్లో అది ఇమడదో, అది దాని వలన మనము కృంగిపోయే వారముగా, అంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయే వారముగా ఉంటాం. ఎగ్జాంపుల్కి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీ యాక్టివ్ మైండ్లో నువ్వు ఆలోచిస్తున్న ప్రతి విషయాలు కూడా అది యాక్టివ్గా ఉన్నాయి, అంటే నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కానీ ఇవి దృశ్యమైన సంగతులు, కానీ అదృశ్యమైనవి విశ్వాసమునకు కారణమవుతాయి. అంటే అదృశ్యమైన దేవుడు ఉన్నాడు, ఆయన నాకు చెప్పాడు, నేను దర్శనము చూశాను, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడు అని చెప్పి నువ్వు ఆ ప్రిన్సిపల్స్కి నీ బయట ఏమి జరుగుతున్నా కూడా నీవు ప్రశాంతంగా నీ అంతరంగంలో, నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు, నా ప్రాణమా నాలో ఎందుకు కలవరపడుతున్నావు, నీ దేవుణ్ణి నీవు నమ్ము, ఆయన మహిమను నీకు చూస్తావు. ఎగ్జాంపుల్కి యాయీరు కుమార్తె చావు సిద్ధమై ఉన్నప్పుడు యాయీరు వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు అక్కడే ఇంకా మాట్లాడుతూ ఆయన వెళ్తున్నప్పుడు ఈలోపు యాయీరు ఇంటి దగ్గర నుంచి వచ్చి సేవకులు చెప్తున్నారు, ఇంకా బోధకుడిని ఎంత మాత్రము కూడా అభ్యంతరపరచవద్దు, ఆటంకపరచవద్దు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, ధైర్యము తెచ్చుకునము, వారి మాటల యందు లక్ష్యం ఉంచుకుము. కనుక చాలాసార్లు మనము మనుష్యుల మాటలు లక్ష్యం ఉంచుతాము. దేవుడు ఆలస్యం చేసేసాడు కనుక అవి ఇంకా చేయి జారిపోయింది, ఇంకేం చేయగలడు, ఇంకా ఏమీ జరగదు అన్న నీలో ఆ యొక్క బలహీనత నీ విశ్వాసమును చెదరగొట్టేదిగా ఉంటుంది. అంటే మీరు నన్ను అడగొచ్చు, అదేంటండి ఇన్స్టెంట్గా కాదా కావాలి? కాదండి, దేవుడు కాన్స్టెంట్గా చేస్తాడు, ఇన్స్టెంట్గా చేయడు. ఇన్స్టెంట్ అంటే త్వరగా వచ్చేసేది, కాన్స్టెంట్ అంటే ఖచ్చితముగా నీకు తరతరాలకి శాశ్వతముగా ఉండేది. ఈ రెండింటికి తేడా ఏంటంటే మనము షార్ట్ సైట్, అక్కడికక్కడే అప్పటికప్పుడే అంతకే మనం చూస్తాము. కానీ దేవుడు లాంగ్ టర్మ్, అంటే ఆయన దీర్ఘకాలిక ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు కనుక, మన పట్ల ఆయన ఉద్దేశములు గొప్పవై ఉన్నవి కనుక, ఈ తరంలో నా కోసం ఒక్కడు దొరుకుతాడా, నా మాట మీద నమ్మిక ఉంచి, నా మాట మీద నమ్మిక ఉంచి. కొన్ని వచనాలు నేర్చుకోవాలి కదా. కీర్తన 27లో మంచి మాట ఉంది, 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని. అంటే 3 విషయాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలో, మొట్టమొదట నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అంటే నీ చుట్టూ పరిస్థితులు నిన్ను కృంగదీసేవిగా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా నీవు కనీసము ఏ విధముగా కూడా మనుషుల లెక్కకి అందని వాడిగా, నీవు కనీసము ఇంకా ఏ స్థితిలో కూడా బ్రతుకున్నావో లేదో కూడా మనుషులు మర్చిపోయే విధంగా పరిస్థితులు తరమారైపోతాయి, తలక్రిందులైపోతాయి. అయినా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యము అంటే అర్థం ఏంటంటే నీ నమ్మకము నీకు ధైర్యము ఇవ్వాలి తప్ప, నీవు నమ్మకన ఆ యొక్క అపనమ్మకమే కదా బలహీనత కాదు. అంటే ఓన్లీ వన్ మైండ్ నీలో ఉండాలా, డబల్ మైండ్ నీలో రాకూడదు. అర్థం ఏంటంటే ఇక్కడ నిబ్బరముగా ఉంచుకును, అంటే ఎటువంటి అనుమానము కూడా నీలో ప్రవేశించకూడదు. దట్స్ ఇట్, యూ హ్యావ్ బిలీవ్డ్, యూ ఆర్ షూర్, దట్స్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. కానీ నువ్వు నన్ను అడగొచ్చు,
ఆయన నాకు చెప్పలేదు ఏమీని. కరెక్ట్. ఆయన నీకు ఎలా చెప్తాడు? నెంబర్ 1 యాకోబు గారు రాస్తూ ఏమంటున్నారు? ఓర్పు దాని క్రియను కొనసాగించనీయుడి. అంటే ఓర్పు కార్యము చేస్తుందంట. అదేంటి? మనము లేబర్ చేయడానికి అలవాటు పడిపోయిన మనము, అంటే కష్టపడడానికి అలవాటైపోయిన మనము, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, ధైర్యము తెచ్చుకో. ఇది నీ అంతరంగములో ఉన్న ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితానికి నియమాలు. అయితే ఇప్పుడు ఒక్కసారి అసలు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క చాలా విషయాల్లో మనం కృంగిపోయినప్పుడు నువ్వు చదవవలసిన అధ్యాయం ఏంటంటే అపోస్తల కార్యములు 27 చదవండి అంటారు. కారణం ఏంటంటే అపోస్తల కార్యములు 27 ఈ విధంగా ప్రారంభించబడుతుంది. దేవుడు పౌలుకి దర్శనం ఇచ్చినప్పుడు ఒక్క దర్శనం చాలు. పౌలు అనగా సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయాడు. ఇంకా దేవుని నమ్మేశాడు. ఎందుకని అంటే తను అనేక చోట్ల చెప్పాడు, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, పాపులలో ప్రధాన పాపం. అంటే మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే తాను ఏమై ఉన్నాడు అంతకు ముందు ఇప్పుడు ప్రభువు ఏ విధముగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఎగ్జాంపుల్కి మనందరికీ తెలుసు 3 విషయాలు. 1 బంగాళాదుంపలు, 2 కోడిగుడ్లు, 3 కాఫీ గింజలు. ఇవి పూర్వము ఏమై ఉన్నాయి? బంగాళాదుంపలు చాలా గట్టిగా ఉంటాయి, ఈ యొక్క కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి, కోడిగుడ్లు పగిలితే పగిలిపోతాయి, పడితే పగిలిపోతాయి, మెత్తగా ఉంటాయి. కానీ ఈ 3 నీవు మరుగుచున్న వేడి నీటిలో వేసి వేడి చేసిన తర్వాత చూస్తే కోడిగుడ్డు మెత్తగా అయిపోతుంది, అదే గట్టిగా అయిపోతుంది, బంగాళదుంప మెత్తగా అయిపోతుంది, కాఫీ గింజలు మొత్తం కరిగిపోతాయి. ఇది మారు మనసు. అంటే నీ స్థితి నీవు ముందు తర్వాత. ఏ రోజున అయితే నీలో మార్పు అక్కడ ఉన్న వాతావరణాన్ని మారుస్తుందో, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం, ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళి అక్కడ పౌలు మరికొందరు ఖైదీలు ఔగుస్తు పటాలంలో, అంటే శతాధిపతి అయిన యూలియన్ వారికి అప్పగించింది. ఎందుకు? కైసరులకి ఎదుట సాక్ష్యము చెప్పుకుంటాడు అని చెప్పి ఉన్నాడు కనుక. అయితే ఏం జరిగింది అంటే వారు ఎదురుగాలి కొట్టడం మొదలైనప్పుడు అక్కడ ఆ శతాధిపతి ఒక ఓడ ఎక్కించినప్పుడు అక్కడ వారు చాలా కష్టపడుతూ వెళ్తా ఉంటారు. అక్కడ చాలా మజిలీలు ఉంటాయి, అవన్నీ మీరు చదువుకోండి. అయితే పౌలు అంటాడు 10వ వచనంలో, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు హాని బహు నష్టము కలుగుతున్నట్లు నాకు తోచున్నది అని హెచ్చరిస్తాడు. అయితే ఓడ యజమాని పౌలు చెప్పినది నమ్మక నావికుడు చెప్పినదే నమ్ముతుంది. ఎప్పుడూ కూడా గొర్రె కసాయి వాడిని నమ్ముతూ ఉంటాడు. ఏ రోజు కూడా నువ్వు చెప్పిన మాట ప్రజలకి నమ్మబుద్ధి కాదు. కారణం ఏంటంటే ఆ రోజున ఆ స్థితిలో ఆ పరిస్థితిని బట్టి అంత బాగానే ఉంటుంది. ఎగ్జాంపుల్కి లోతు చూసినప్పుడు ఏదేను తోట వలె, దేవుని తోట వలె సొదొమ గొమొర్రానే, కానీ జరగబోతున్న నాశనము లోతుకు తెలియదుగా. చాలా విషయాల్లో మనము చూస్ చేసుకుంటాం, ఇది చాలా బాగుంది అని చెప్పి, కానీ అది డూప్లికేట్ అని తెలిసినప్పటికీ ఇవన్నీ కూడా మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. మన మైండ్ ఏంటి? చూసింది నమ్ముతాం, కానీ నువ్వు చూడవలసింది దాని మన్నిక. అంటే చైనా వస్తువు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, 2 దినాలకే దొరుకుతుంది. జపాన్ వస్తువు చూడడానికి బాగుంటుంది, కానీ అది 20 దినాలు ఉంటుంది, అది లాంగ్ టైం. సర్లేండి 10 కొనుక్కుందాం కనుక 2 దినాలకి సరిపెట్టుకుంటుంటాం, కానీ దీనివల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అక్కడ అనేక మంది ఆలోచన ఏం చెప్పారంటే అనుకూలమైన ఆలోచన చెప్పారు కనుక, ఎక్కువ మంది చెప్పిన మాటలు వారికి అనుకూలించినాయి కనుక వారు అవ్య మాటలే తీసుకుని ప్రశాంతంగా వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే అక్కడ గాలిని కంట్రోల్ చేసేవాడు, పరిస్థితులను తారుమారు చేసేవాడు, వాతావరణాన్ని తన అధీనంలో మన కలగాతులు పెట్టుకున్నాడు, కొంచెం సేపు అయిన తర్వాత ఊరకలోను అని పెనుగాలి. ఈ మధ్య తుఫాన్లకి పేర్లు పెడుతున్నారు, మనకు తెలుసు, లైలా తుఫాను, స్టెఫమీ తుఫాను, అలా పెడుతున్నారు. ఆ రోజుల్లోనే ఊరకలోను అని పెనుగాలి క్రేతు మీద, వెంటనే ఓడ చిక్కుబడిపోయింది కనుక వారు కొట్టుకుని పోవడం ప్రారంభించారు.
ఎప్పుడైతే కొట్టుకుని పోవడం ప్రారంభించారో ఇంకా ఏమీ చేయలేక వారు మొత్తము చేతులారా సామాను పారవేసుకోవడం మొదలుపెట్టారు. అర్థం ఏంటంటే చూడండి, అక్కడ యోనా ఉన్నాడు ఓడలో. యోనాను బట్టి తుఫాను వచ్చింది. అక్కడ కూడా సరుకులు పారవేశారు. కానీ యోనాని ఎప్పుడు అయితే సముద్రంలో పాడవేశారో తుఫాను ఆగిపోయింది. ఇక్కడ సముద్రంలో పాడవేయబడ్డానికి పౌలుని నిర్ణయించలేదు దేవుడు. పౌలు వారి కొరకు ప్రార్థన చేయుటకు ఆ ఖైదీలందరినీ కూడా అధికారులని దేవుడు పౌలు చేతికి అప్పగించాడు కనుక ఇక్కడ ఈ కార్యం రెండు తుఫాన్లే, రెండు పేర్లలే. అక్కడ దైవజనుడు, ఇక్కడ దైవజనుడు. అయితే ఈ దైవజనుడు కొన్ని దినములు సూర్యుడైనా నక్షత్రములైనా పెద్ద గాలి కొట్టినందున ఇంకా ప్రాణము మిగలదు అన్న విధముగా వారికి భోజనము లేక వారు బహు భయంకరముగా పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే పౌలు వారితో చెప్తున్నాడు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నది అని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నాకు దేవుడు చెప్పాడు, ఓడకే గాని మీలో ఎవనికి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, సేమ్ యోనాది చెప్తాడు, భూమికి సముద్రమునకు సృష్టికర్త అయి ఆకాశమందు నివసించుచున్న దేవుని యందు నేను భయభక్తులు. ఇక్కడ కూడా అవే మాటలు పౌలు చెప్తున్నాడు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుననో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. నేను నమ్ముచున్నాను. నిజంగా పరిస్థితులు తల్లక్రిందులైపోతూ ఉంటాయి. ఎటువంటి ఆలోచన ఇంకా దొరకదు. అంటే పూర్తిగా అస్తవ్యస్తమైపోతుంది, కాలము చేదాటిపోతుంది. కానీ ఇది దేవుడు చెప్పాడు, ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను కనుక నేను చూశాను, నేను దర్శనం పొందుకున్నాను, నేను నిలబడుతున్నాను. కనీసం నీకు అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేక, కనీసం చేతి సహాయం లేక, కనీసం పిలిచినా పలికేవాడు లేక, నీవు ఎంత భయంకరంగా వెళ్తుంటాయంటే కాలము. కానీ దేవుడు వైభవాన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ ఈరోజు గడవాలి కదా, ఈ పూట గడవగలదా అనే స్థితిలోకి మనం వెళ్తాం. రెండు చోట్ల ఖైదీలందరినీ పౌలుకి దేవుడు అప్పగించాడు. ఒకటి, పౌలు శీలలు అర్ధరాత్రి ప్రార్థించినప్పుడు ఖైదీలందరూ కూడా అక్కడ ప్రభువుని స్తుతించారు. ఇక్కడ ఓడలో సైతము అంటే దేవుడు కార్యాలు చేసేవాడు. ఇక మనము చూస్తే 28వ అధ్యాయంలో కూడా అక్కడ 6వ వచనంలో అక్కడ మెలితే అనే ద్వీపం వెళ్ళి తేలినప్పుడు ఒక విష సర్పము అతన్ని పట్టుకున్నప్పుడు ఇతడు చాలా దుర్మార్గుడు అంటారు. అది నమ్మకానికి చెప్పడానికి చెప్తున్నాను. ఎప్పుడైతే వారు గమనిస్తూ ఉంటారో ఆ జంతువు వలన ఎప్పుడైతే పౌలుకి ఎటువంటి హాని కీడు కలగలేదో వారు చెప్పడం మొదలు పెడతారు, ఇతను దేవత. అంటే మనుషుల అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. మరి దేవుడు అటువంటి వాడా? అందుకని సంఖ్యాకాండము చెప్పబడుతుంది ఒకటే మాట, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, అంటే దేవుడు మనలాంటి వాడా? కనుక ఇక్కడ మనం చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. దెర్ ఇస్ నన్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ ఈస్ గోయింగ్ టు బి. అంటే అర్థం ఏంటంటే, ఏమనుకున్న దేవుడు మాట చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. ఆ మాట ఏ విధంగా ఉంటుంది? యెషయా గ్రంథం మనం చూసినప్పుడు 46వ అధ్యాయము 10వ వచనం, నా ఆలోచన నిలుచును, దట్స్ ఇట్, మై కౌన్సిల్ ఈస్ గోయింగ్ టు బి లాస్ట్. అంటే ఆ ఆలోచన ఖచ్చితంగా నిలుస్తుంది, నా చిత్తమంతయు నెరవేర్చుకునేందును. అంటే దేవుడు ఖచ్చితంగా తన చిత్తం నెరవేర్చి తీరుతాడు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇకను జరిగిన వాటిని తెలియచేయుచున్నాను. అంటే దేవుడు నీకు ఒక కార్యము వాగ్దానం చేస్తే ఆ కార్యము నేను దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను ఉద్దేశించి ఉన్నాను, దాన్ని నెరవేర్చువాడను నేనే. కనుక మనం ఊహించుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13, అంటే ఇవన్నీ నీ లోపల నీ విశ్వాసాన్ని బలపరిచే కార్యాలు. దానికి మెలకువగా ఉండు, బి అలర్ట్. అంటే ఏ క్షణంలో నువ్వు నీ విశ్వాసములో నుండి తొలగిపోకుండా బి అలర్ట్, మెలకువగా ఉండు. విశ్వాసముందు అంటే బి ఫెయిత్ఫుల్, దట్స్ ఇట్. ఏది నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన పడి నువ్వు నమ్మి తీరాల్సిందే. దేవునికి నువ్వు కావాలి, నువ్వు దొరికావు దేవునికి, నిన్ను బట్టి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.
నెంబర్ 2. నెంబర్ 3, పౌరుషము గలవారైనడి బలవంతులైన. అంటే నీవు దేన్ని నమ్మవో దానికోసము స్థిరముగా ఉండాలి. కానీ ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలి. ఎంత కష్టం కదా. ఏ రోజున అయితే నీవు ఆ విధముగా అంత ప్రేమగా చేయగలుగుతావు. అంటే ప్రేమలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? 4. 1, మెలకువగా ఉండాలి, బి అలర్ట్. 2, ధైర్యముగా ఉండాలి, అంటే స్థిరముగా ఉండాలా. 3వది రోషం, అంటే నువ్వు నమ్మిన దానికోసము నీ ప్రాణము పోయినా కూడా, పరిస్థితులు తల్లక్రిందులైపోయినా కూడా నీవు నమ్మిన విషయం కోసము స్పష్టముగా ఇది జరిగి తీరుతుంది అనేదే విశ్వాసములో నిలకడ. స్టెడ్ ఫాస్ట్, అంటే విశ్వాసము అనేది ఒక కొలమానము. జరగక ముందు, జరిగిన తర్వాత మధ్యలో పోరాటమే నీ జీవితము. దేనికి పోరాడొద్దు, దేనికోసం ఆరాట పడవద్దు. ఒక్కటే, దేవుడు నీకు చెప్పాడు, దేవుడు ఉన్నాడు, సురేష్ దేవుడు గొప్పోడు అని నేను చెప్తున్నాను. నా మాటలు మీ హృదయంలో స్థిరముగా ఉండి కార్యము చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, స్థిరమైన విశ్వాసమందు బలము కలిగి, నమ్మకం కలిగి ఉన్నట్లు కార్యం చేయమని యేసు నామమున దీవించి ధైర్యం పరుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.